ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మంత్రిగా వాసంశెట్టి సుభాష్ ఎంత మేరకు నెరవేర్చారు? తాను గెలిపించిన రామచంద్రాపురం నియోజకవర్గంలో 2 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి చేశారనే అంశంపై మంత్రి వాసంశెట్టి సుభాష్తో మా ప్రతినిధి దుర్గా ప్రసాద్ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వంలో కీలక మంత్రి పదవి పోషిస్తున్న వాసంశెట్టి సుభాష్ గారు అయితే 2 ఏళ్ల పరిపాలనలో అయితే రామచంద్రపురం నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం చేశారు, మరి రాష్ట్ర కార్మిక శాఖ సంబంధించి ఎటువంటి ముఖ్య సంస్కరణలు తీసుకొచ్చారు అన్న అంశంపై అయితే మనతోటి ప్రస్తుతం వాసంశెట్టి సుభాష్ గారు ఉన్నారు. ఆయన మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, అసలు ఈ 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వాలలో మీ స్థానికి సంబంధించి ఎటువంటి చేశారు సార్ మీ కార్మిక శాఖకు సంబంధించి? కార్మిక శాఖలో అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా గత 5 ఏళ్ళు ఒక్క ఇటుకు కానీ ఒక ఇప్పుడు ఇసుక కానీ ఎక్కడ గత ప్రభుత్వం వేయలేదు. ఈసారి సుమారు 4 హాస్పిటల్స్ నిమిత్తం ఈఎస్ఐ హాస్పిటల్స్ నిమిత్తం కర్నూలు యలమంచిల్లో ఒకటి ఆల్రెడీ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. అలాగే తిరుపతి 50 to 100 బెడ్డెడ్ అప్గ్రేడ్ చేయడం జరిగింది హాస్పిటల్ని. అలాగే ఇంకా 28 డిస్పెన్సరీలు కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు సైట్లను ఇవ్వడం జరిగింది. సో సూచనప్రాయంగా కేంద్రం నుంచి కూడా ఆమోదం తెలపడం జరిగింది. అలాగే ఈఎస్ఐ 150 బెడ్డెడ్ హాస్పిటల్ కూడా విశాఖపట్నం, అలాగే 50 మెడికల్ సీట్స్ది 50 కూడా ఇటు వైజాగ్ అటు విజయవాడలో కూడా సూచనప్రాయంగా మెడికల్ కాలేజ్ ఆమోదం తెలపడం జరిగింది, ఈఎస్ఐ మెడికల్ కాలేజ్. సో దాంతోపాటు గత 5 ఏళ్లలో ఎప్పుడూ కూడా ఒక్క సర్జరీ చేసిన వైనం లేదు ఈఎస్ఐ హాస్పిటల్లో వైసీపీ పాలనలో. ఈ మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 383 సర్జరీలు జరిగినాయి. ఇవన్నీ కూడా శాఖకి సంబంధించి. ఇంకా విషయానికి వస్తే రామచంద్రపురం నియోజకవర్గం మిమ్మల్ని గెలిపించి మంత్రి పదం తీసుకొచ్చింది. ఈ రామచంద్రపురంలో 2 సంవత్సరాలు ఏం అభివృద్ధి చేశారు? ముఖ్యంగా 250 కోట్ల అభివృద్ధి పనులు చేసాం. కేవలం అభివృద్ధి పనులు, సంక్షేమం అభివృద్ధి కలిపితే 533 కోట్ల రూపాయలు రామచంద్రపురం నియోజకవర్గానికి వెచ్చించడం జరిగింది. ఇక్కడ గుంతల రహిత రోడ్డు కానీ మ్యాక్సిమం అంటే గత 5 ఏళ్ళు పట్టించుకుపోవడం వల్ల ఇంకా 2 సంవత్సరాలు ఉంది. ఆ 2 సంవత్సరాలు సువర్ణ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడం ఎట్టి పరిస్థితుల్లో తీర్చిదిద్దడం జరుగుతుంది. డిఈ ఆఫీస్ వెళ్ళిపోయింది, చాలా అన్యాయం అయిపోయిందని చెప్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి బుద్ధి లేదు, బుద్ధి రాదు, ప్రజలే బుద్ధి చెప్తారు. 11 సీట్లకి 5 ఏళ్ల పాలన చూసి 150 ఓట్ల నుంచి 5 లేపారు, 11 మిగిలినాయి. ఇంకా మళ్ళీ ఈ విష ప్రచారాన్ని కానీ వీళ్ళు ఇంకా అసెంబ్లీకి వెళ్లకుండా కోడి సంతకాలు లేకపోతే వెన్నుపూడి దినం వాళ్ళు చేరడం ఇవన్నీ చేసుకుంటూ పోతే 11 కాస్త 1 అవుతుంది. అందులో ఏ విధమైన సందేహం. అసలు వీళ్ళు నేను చెప్పినట్టు భిక్షాటన దినం ఆ రోజు కొంతమందికి మనమే ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితికి వెళ్ళే పరిస్థితిని తీసుకురండి అని చెప్పడం. ఈరోజు సహారా మిల్లెట్ కేఫ్ అనేది ఒక 5 ఆడవాళ్ళకి 20 లక్షల ఖర్చుతో కూడుకున్న సహారా మిల్లెట్ కేఫ్ ఉచితంగా వాళ్ళ యాజమాన్యం శంకర్ గారు నా కోరిక మీదట ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం అక్కడికి ఇవ్వడం జరిగింది. 3 సరుకు కూడా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ లైఫ్లో గెట్టిన్ అవ్వాలి. సో దీనికి ప్రచారం మనందరం చేయాలి, అందరూ వచ్చాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్తూ ఉంటారు, 3 whites రైస్, మైదా, షుగర్ ఈ మాంతే కానీ ఆరోగ్యం బాగుపడదు అని అనేక పరిశోధనలో కూడా తేలినాయి. సో అవన్నిటిని ఆరోగ్యం మెరుగుపడాలంటే మిల్లెట్ వాడాలి ఖచ్చితంగా అని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తూ ఉంటారు నిరంతరం. నేను 20 సంవత్సరాల నుంచి రైస్ అయితే తినట్లేదని. సో అందుకని ఆయన 75 సంవత్సరాల వయసులో కూడా 25 సంవత్సరాల కుర్రోళ్ళలో ఉన్నాడు. సో దీన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అలాగే ఈరోజు 3 ఆటోలు కూడా మహిళలకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్ళిన ఆడవాళ్ళని వాళ్ళ ఇంటి దగ్గర చేర్చే విధంగా వాళ్ళకి నెలకు వచ్చేటప్పటికి ఒక శాలరీ పెట్టి ఫిక్స్డ్ శాలరీ పెట్టి వాళ్ళకి ఇచ్చేలాగా సత్యం ఫౌండేషన్ దగ్గర నుంచి, మిగతాది వాళ్ళు ఖాళీ టైంలో ఆటో నడుపుకునేలాగా. అలాగే అగరబత్తీలు, హారతి కప్పారాలు తయారు చేసేది ఇంచుమించు 16 మంది మహిళలకి ఉచితంగా మిషన్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా శానిటరీ ప్యాడ్స్ తయారు చేసి 4 శానిటరీ ప్యాడ్స్ తయారు చేసేది కూడా పీపీపీ మోడల్లో కొంతమంది సహకారంతో, మా సత్యం ఫౌండేషన్ సహకారంతో సుమారు ఈరోజు 100 మంది మహిళలకి ఉపాధి కల్పించడం జరుగుతుంది. అందులో భాగంగా స్పైసెస్ అని ఒక కంపెనీ ఇక్కడ తీసుకురావడం జరిగింది. అందులో 45 మంది మహిళలకి సుమారు 12 నుంచి 15 వేలు ఉపాధి కల్పించే ప్రయత్నం చేసాం. అది సక్సెస్ఫుల్గా మనం ఇక్కడ పెట్టించడం, చోడవరంలో పెట్టించడం జరుగుతూ ఉంది.
కార్మికులు వైద్య నిమిత్తం కోసం ఈఎస్ఐ హాస్పిటల్స్ నిర్మించడం జరిగిందని చెప్తున్నారు. ఎన్నడూ లేని విధంగా దాదాపు 4 నుంచి 5 ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మించడం చెబుతున్నారు. అలాగే ఆ కార్మికులు వైద్య సదుపాయం కోసం ఈ ఈఎస్ఐ హాస్పిటల్తో పాటు కూడా అడ్డా కూలీలు రోడ్డు మీద నుంచి ఇబ్బంది పడుతున్న కారణం చేత వాళ్ళకి షెల్టర్లు ఏర్పాటు చేసామనుకున్నారు. షెల్టర్లతో పాటు కూడా మరియు అక్కడ బాత్రూమ్స్ ఇతర సదుపాయాలు కూడా ఏర్పాటు చేసామని చెప్తున్నారు. అలా కార్మికుల కోసం ఒకటే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసామని చెప్తున్నారు. దాంతోపాటు తన సొంత నియోజకవర్గమైన రామచంద్రపురం నియోజకవర్గంలో దాదాపు 250 కోట్లతో అయితే మెరుగైన సదుపాయాలు కల్పించామని చెప్తున్నారు. రోడ్డు రవాణా ఇతర వ్యవస్థలతో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పి వాసంశెట్టి సుభాష్ రెండేళ్ల పరిపాలనపై తాజా అప్డేట్. వీటి బాధ్యత దుర్గారావు ఇచ్చేంటివి రామచంద్రపురం నుంచి.